సెన్సేషనల్ ట్విట్టర్ రామ్ గోపాల్ వర్మ మెగా మూవీస్ రిలీజ్ అయినప్పుడు బాగా యాక్టివ్ అయిపోతుంటాడు. రకరకాల పోలికలతో ట్వీట్స్ పెడుతూ జనాల అటెన్షన్ బాగానే పట్టేస్తాడు. సర్దార్ డిస్ట్రిబ్యూటర్లను పవన్ ఆదుకోవడం లేదంటూ సినిమా రంగంలో ఒకే దేవుడు రజనీ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. అఫ్కోర్స్ కొచ్చాడియన్, లింగ సినిమాల తమిళ డిస్ట్రిబ్యూటర్లకు అంతో ఇంతో న్యాయం జరిగినా తెలుగు వెర్షన్ కొన్నవాళ్లు రోడ్డున పడ్డ సంగతి మర్చిపోయిన వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను నీరో చక్రవర్తితో పోల్చాడు. ప్రస్తుతం పవన్ తన కుమార్తెల పుట్టినరోజు వేడుకల్లో ఉన్న సంగతి ఫోటోల ద్వారా వెల్లడవుతోంది. దీన్ని కాటమరాయుడుకు లింక్ చేసిన వర్మ 30 కోట్ల రూపాయలతో సినిమా తీసి 100 కోట్లకు అమ్మేసి 70 కోట్లు జేబులో వేసుకుని కూతుళ్ల పుట్టినరోజు వేడుకల్లో ఎంజాయ్ చేయడం అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకున్న నీరో కంటే తక్కువేమీ కాదు అన్నాడు వర్మ. ఇదేమీ కొత్త పోలిక కాదు, కానీ టైమింగ్ కరెక్ట్ గా సెట్ అయిందని చెప్పాలి. అక్కడితో ఏమీ ఆగిపోలేదు వర్మ. 2 పెళ్లాలతో కలిసి కూతుళ్ల బర్త్డే పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడంటూ ఇండైరెక్ట్ గా కూడా పంచులు వేశాడు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.